ఫిబ్రవరి 27 కొరకు సిహెచ్ స్పర్జన్ గారు వ్రాసిన ధ్యానం చదువుతున్నాను, వినండి. వాని హృదయము యెహోవాను ఆశ్రయించి స్థిరముగా ఉండును, వాడు దుర్వార్తకు జడియడు. 112వ కీర్తన 7వ వచనం. ఎప్పుడు ఏం జరుగుతుందో అనే ఆందోళన కలిగి ఉండటం భయంకరమైన సంగతి. మన ఇంటివారి దగ్గర నుండి ఏ కబురు అందనప్పుడు కొంత ఆందోళన పడటం సహజమే. కాని అక్కడేదో జరగకూడని విషయాలు జరిగిపోతున్నాయని భయపడకూడదు. ఇలాంటి దుఃఖకరమైన పరిస్థితికి విశ్వాసమే మంచి విరుగుడు. తన ఆత్మ ద్వారా పవిత్రమైన నిబ్బరం అనుగ్రహించి ప్రభువే మన మనసులను నెమ్మదిగా ఉంచుతాడు. కాబట్టి ప్రస్తుతానికి సంబంధించిన, భవిష్యత్తుకు సంబంధించిన అన్ని భయాలు తొలగిపోతాయి. మన ధ్యానవాక్యంలో కీర్తనాకారుడు చెప్పినట్లు మన హృదయం యెహోవాను ఆశ్రయించి స్థిరంగా ఉండే అనుభవాన్ని మనం సంపాదించుకోవాలి. ప్రభువిచ్చిన ఈ వాగ్దానాన్ని, ఆ వాగ్దానాన్ని నమ్మడం కాదు, కానీ అన్ని విషయాల్లోనూ మన దేవునిలోనే అచంచలమైన విశ్వాసాన్ని కలిగి ఉండాలి. ఆయనలో ఈ నమ్మకాన్ని మనం కలిగి ఉన్నప్పుడు ఆయన మనకు ఏ కీడు కలిగించడు, వేరెవ్వర్నీ కలిగించనివ్వడు. దేవునిలో మనకున్న స్థిరమైన విశ్వాసం మన జీవితంలోని ప్రతి సమస్యను ఎదుర్కోవటానికి సహాయపడుతుంది. రేపు ఏం జరుగుతుందోనన్న భయం మనకు అక్కర్లేదు. ఎందుకంటే మన దేవుడు రేపటికి కూడా దేవుడే. మనకు తెలియని అవాంఛనీయమైన సంగతులు మనకు సంభవించినా మనం దేవునిలో నమ్మకం ఉంచటానికే నిర్ణయించుకుందాం. ఎందుకంటే ఆయనకు తెలియని సంగతులు కావు కదా అవి. మనకు తెలిసిన వాటికి తెలియని వాటికి కూడా ఆయన దేవుడై ఉన్నాడు. ఎంత ఘోరమైన విషయాలు సంభవించినా మన దేవుడు గొప్పవాడుగానే శ్రేష్ఠుడుగానే ఉంటాడు. కాబట్టి పోస్ట్మేన్ తెచ్చిన ఉత్తరంలో దుర్వార్త ఉన్నా, అర్ధరాత్రి టెలిగ్రామ్ వచ్చినా మనం భయపడం. మన ప్రభువు సజీవుడు. ఆయన పిల్లలమైన మనం ఎందుకు భయపడాలి?